కోట్లు వెచ్చించి ఉత్పత్తి చేయించిన చేనేత వస్త్రాలు గోదాముల్లోనే నిల్వ ఉండడంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేనేత సహకార సంఘాలతో పెద్ద ఎత్తున వస్త్రాలు ఉత్పత్తి చేయించింది. ఆ సరుకును బడులు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లల యూనిఫామ్, ఇతర దుస్తుల తయారీ కోసం మిల్లింగ్కు పంపాలి. గోదాముల్లో ఉంచడంతో ఆ క్లాత్ ఎలుకలు, పందికొక్కులకు ఆహారంగా మారిపోయింది. 150 కోట్ల పైగా విలువ చేసే మెటీరియల్ ఇప్పుడు పనికి రాకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, నల్గొండ, వరంగల్లో ఉన్న పాడుబడ్డ భవనాలను ఆధునీకరించలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులను వెలుగుతీస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తెలంగాణ చేనేత సహకార సంఘానికి సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ సిబ్బంది స్టాఫ్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ పేరేంటి? శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్ గారు. మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ మార్కెటింగ్ ఆఫీసర్. మార్కెటింగ్. అసలు ఈ సంస్థ పేరేందండి? తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘము. చేనేత సహకార సంఘం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం వరంగల్, కరీంనగర్, సికింద్రాబాద్ ఇక్కడ ఉన్నాయి మాకు. జనరల్ ఈ క్లాత్ మీరు ఎట్లా తీసుకొస్తారంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మాకు డివిజన్స్ ఉన్నాయి. డివిజన్స్ లో ప్రతి డివిజన్ కి కొన్ని సొసైటీస్ అఫిలియేట్ అయి ఉంటాయి. అక్కడ ఉన్న టెక్నికల్ వాళ్ళు వెళ్ళి అక్కడ స్టాక్ మాకు రిక్వైర్మెంట్ ప్రకారము, స్టాక్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ రిక్వైర్మెంట్ ప్రకారము ఆ స్టాక్ తీసుకొని అది ప్రాసెసింగ్ పంపించి దాన్ని గవర్నమెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి సప్లై చేస్తాం మేము. ఇది హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ రెండు ఉంటాయి మాకు. సిరిసిల్ల నుంచి పవర్లూమ్ కూడా సేమ్ అంతే, డిపార్ట్మెంట్స్ రిక్వైర్మెంట్ ప్రకారం చేస్తాం మేము. అది అంటే మీకు ఇంత క్వాంటిటీ ఏమైనా ఉంటుందా? అంటే ఎంత వరకు మీరు ఎంత క్వాంటిటీ వరకు హ్యాండ్లూమ్స్ కానీ పవర్ మాకు రిక్వైర్మెంట్స్ ఇస్తారు. మాకు హ్యాండ్లూమ్ కావాలి, పవర్లూమ్ కావాలని చెప్తారు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళు చెప్పిన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ప్రొడక్షన్ ప్రోగ్రామ్ సెంట్రల్ ఆఫీస్, మాది హెడ్ ఆఫీస్ నారాయణగూడలో ఉంది. వాళ్ళు అక్కడ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ సొసైటీస్కి ఇస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు టెక్నికల్ పీపుల్ దాన్ని చెక్ చేసి, క్వాలిటీ చెక్ చేసి ఆ స్టాక్ని మిల్ అలాట్మెంట్స్ ఇస్తారు మాకు. హైదరాబాద్ చుట్టుపక్కల మిల్స్ ఉన్నాయి. ఆ మిల్స్కి డిస్పాచ్ చేస్తారు. అక్కడి నుంచి అక్కడ ప్రాసెస్ చేయడానికి టెక్నికల్ క్వాలిటీ చెక్, రైట్స్ ఇన్స్పెక్షన్ అన్ని జరుగుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ రైట్స్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ మీరే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ క్లాత్స్ కానీ? మిల్లు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. అంటే ఎవరెవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఇచ్చిన ఏ డిపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చిందో ఆ డిపార్ట్మెంట్కి డిస్పాచ్ చేసేస్తాం. సో ఈ రెండు మీ పరిధిలో ఉంటాయండి, హ్యాండ్లూమ్ కానీ పవర్లూమ్ కానీ? హ్యాండ్లూమ్ సప్లై మాత్రమే నేను చేస్తాను. పర్చేస్ డివిజన్స్ నుంచి జరుగుతాయి. సరే, ఇప్పుడు ప్రైజప్లో మీ గోదాంలో ఎన్ని టన్నుల విలువ చేసేటువంటి క్లాత్ ఉందండి? ఈ గోదాంలో చాలా తక్కువ ఉంటుంది. ఇదంతా ఎంత ఉంటుంది మీ దగ్గర? అంతే. క్రోర్స్ లో కదండి, ఇది టన్నులు అంటే క్వాంటిటీ మీటర్స్ లో ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. మన దగ్గర 2 లక్షల మీటర్లు ఉంటాయా? అంతే. ఇవన్నీ ఉండవు, వెళ్ళిపోతాయి. వస్తూ ఉంటాయి, పోతుంటుంది, వస్తూ ఉంటుంది, పోతుంటుంది. అయితే బయట ఒక రూమర్ ఉందండి, అంటే చాలా చోట్ల ఈ గోదాములకు సంబంధించి సరైన గోదాము మెయింటెనెన్స్ లేదు, దానివల్ల ఈ క్లాత్ అంతా ఖరాబ్ అయిపోతున్నది, పందికొక్కులు కానీ ఇతర ఎలుకలు కానీ కొరకడం, చింపడం లాంటి చేయడం వల్ల గవర్నమెంట్కి బర్డెన్ అవుతుంది, ఇష్యూ అవుతుంది అని ఒక రూమర్ ఉంది. ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. మీరు వరంగల్ వెళ్ళి చూడండి, గోడౌన్స్ మెయింటెనెన్స్, పెస్ట్ కంట్రోల్ ఉంటుంది మా దగ్గర, ఇన్సూరెన్స్ చేస్తాము, అన్ని ప్రాపర్గా జరుగుతాయి. సిస్టమేటిక్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మాకు గైడెన్స్ ఉంటుంది. హెడ్ ఆఫీస్ నుంచి గైడెన్స్ ప్రకారం చేస్తాం మేము. టెస్కో ఎప్పుడు ఐడియా ఉందా మీకు? 2014లో స్టేట్ బైఫర్కేట్ అయింది, 2016లో బైఫర్కేట్ అయిపోయాం మేము. ఈ 2014 నుంచి 16 వరకు, అంటే ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత మేరకు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారంటే అంచనా మీకు ఐడియా ఉందా? ఓవరాల్ గా వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎంత క్లాత్ వివిధ డిపార్ట్మెంట్స్కి మీరు సేల్ చేసి ఉంటారు అంటే ఇచ్చి ఉంటారు? అలా ఐడియా కష్టం. అది క్యాలిక్యులేట్ కరెక్ట్ ఫిగర్స్ రావాలంటే చూస్తే కానీ చెప్పలేము మేము. ఓవరాల్ గా మీ దగ్గర అయితే ఈ మెయింటెనెన్స్ కి సంబంధించి గోదాంలో ఎలాంటి ఇబ్బందులు తెలియవు? ఏమీ లేవు మా దగ్గర. ఏమి ఇబ్బంది ఉండదు. మీరు చూడండి, అంతా నీట్గా మెయింటైన్ చేస్తాం మేము, గొడవని అంతా. ఇది పరిస్థితి. అంటే ప్రస్తుతం ఇక్కడ లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి గోదాం అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. ఏదైతే ఈ టెస్కోకు సంబంధించినటువంటి ఆ క్లాత్ ని భద్రపరిచే గోదాములు ఏవైతే ఉన్నాయో ఆ గోదాముల మెయింటెనెన్స్ పైన అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. కెమెరామ్యాన్ అనిల్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.